శ్రీనివాసరావు గారు మన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ చంద్రబాబు నాయుడుగా పేరు పొందారు. ఈ సేవలు 161 సేవలు అరచేతిలోకి తీసుకొచ్చారు. అది మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారా? బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఆఫీసుల్లోకి వెళ్ళినట్లయితే లంచాలు అవి ఇవి అని చెప్పి చాలా రకాలు ఉన్నాయి. సో అవేమీ లేకుండా ప్రతి ఒక్కటి మీ అరచేతిలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇవి మీకు ఉపయోగపడతాయి అంటారా? ఉపయోగపడతాయి అమ్మా. కొంతవరకు ఆఫీసర్ల దగ్గర లంచాలతో పని లేకుండా పని అయ్యిద్ది అనుకుంటున్నాం. ఇంటి దగ్గర నుంచే పని అయితే అనుకుంటున్నాం. ఇప్పుడు మొబైల్ సేవలు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయలేని వాళ్ళు, రైతులు అవ్వచ్చు, వాళ్ళకి చాలా పథకాలు అంతే. వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? వాళ్ళకి యూజ్ చేసి ఏదైనా చదువుకునే వాళ్ళని బట్టి వాళ్ళు ఏదైనా అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి కూడా అవుతాయి. వాళ్ళకు ఉండాలి అవగాహన. తెలిసిన వాళ్ళ దగ్గర పోయి చేయించుకుందామని ఆరాటం వాళ్ళకు ఉంటే అటు చేయించుకోవచ్చు, బాగానే ఉంటుంది. యూజ్ అవుతుంది ఎవరికి. ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారుగా, ఒకళ్ళ ఇద్దరు, వాళ్ళ ద్వారాగా వాళ్ళు ఆ సేవలు వినియోగించుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? సూర్యనారాయణ గారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు 161 సేవలు అమల్లోకి తీసుకొచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? 161 సేవలు తీసుకొచ్చాడు కాబట్టి మేము ఆ 161 సేవలను ఉపయోగించుకుంటే మేము బయటికి పోయే పని ఉండదు, ఒక ఆఫీసర్ దగ్గర పోయే పని ఉండదు, ఒకరికి లంచం ఇచ్చే పని ఉండదు. కాబట్టి ఈ వయసులో మేము తిరగాలంటే తిరగలేం కదా. ఇవన్నీ సేవలు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. కాబట్టి మా బయట వయసు మళ్ళిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, ఇప్పుడు కుర్రోళ్ళైనా వాళ్ళకి ఏదైనా అర్జెంట్ పనులు ఉంటాయి, ఆ పనుల మీద పోయేటప్పుడు ఈ పనులు చేసుకొని వాళ్ళ పనులు చూసుకోవచ్చు. అదే ఒక ఆఫీసుకు పోతే 2-3 గంటలు పడుతుంది, మళ్ళీ ఈ ఆఫీసుకు పోతే 2-3 గంటలు పడుతుంది. 161 కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. మేము ఆఫీసులు పోవాలంటే రోజు 2-3 ఆఫీసుల కన్నా ఎక్కువ పోలేము, మళ్ళీ అవతల ఆఫీసులకు పోవాలంటే ఒక రోజల్లా టైం పడుతుంది. అందువల్ల ఈ 161 మన సెల్లో ఉంటానా మాకు మంచి ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేశారంటారు? చాలా మంచి చేశాడమ్మా. ఇప్పుడు ఎందుకంటే మేము బయటికి పోలేం ఎక్కువగా, ఏదన్నా లారీ తగలొచ్చు, లేకపోతే ఆటో తగలొచ్చు, ఏదైనా ఇట్లాంటివి కూడా లేకుండా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అది మెయిన్ ఉపయోగం మాకు. ఆఫీసర్ల దగ్గర పోతే క్యూ లైన్లో నుంచోవాలంటే కాళ్ళు నొప్పులు పడతాయి, మేము నుంచోలేము, వాళ్ళేమో ముందుకు బాగానేరు. కాబట్టి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. పేరు? గుంటుపల్లి శవరయ్య గారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి 161 సేవలు అరచేతులకు ఫోన్లోకే తీసుకొచ్చారు. మీరు ఏది చేసుకోవాలన్నా ఫోన్లోనే చేసుకోవచ్చు. ఈ పథకం మీకు ఉపయోగపడుతుంది అంటారా? అన్నిటి మంచి, అన్నీ మంచియే, చెప్పినన్నీ చేస్తున్నాడు. మీకు ఎలా ఉపయోగపడుతుంది? అది నాకు బాగానే ఉంది. చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటారు. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది.